హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. ఆ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే ఏకంగా వంటగదిలోకి వచ్చేసాను అనమాట. ఈరోజు ఆదివారం కదా, ఆదివారం రోజు పిల్లలకి హాలిడే, అలాగే మనకి లంచ్ బాక్సులు పెట్టే పని అయితే ఉండదు. కానీ లంచ్ బాక్సులు పెట్టేటప్పుడే పిల్లలకి అన్నం కూరలు ఇవన్నీ ఉదయాన్నే 8 గంటలకల్లా రెడీ చేస్తాం కదా. ఒక్కొక్కళ్ళు అయితే 6:30కి అలాగే రెడీ చేస్తారు. అప్పుడు పని మొత్తం అయిపోతుంది. కానీ ఆదివారం రోజు అమ్మయ్య ఈ రోజు లంచ్ బాక్సులు పెట్టే పని లేదు అనుకుంటాము. అక్కడే మనం పొరపాటు పడ్డట్టు అనమాట. ఎందుకంటే ఇంకా ఆదివారం అంటేనే చాలా ఎక్కువ పని ఉంటుంది అనమాట. ఆ రోజు చికెన్ కానీ, చేపలు కానీ, పలావులు కానీ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది అనమాట మన ఆడవాళ్ళకి. అలాగే ఈ రోజు అయితే మా ఇంట్లో చికెన్ కాకుండా చేపలు. ఏంటక్క ఎప్పుడు చేపలే చేస్తారా అని అనుకుంటారా? కానీ ఏంటంటే మాకు సముద్రం చేపలు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు అవి వచ్చినప్పుడే అవి యూజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ నార్మల్ టైంలో దొరకవు అనమాట. ఇక్కడి నుంచి పండగ దాకా వస్తూనే ఉంటాయి. అందులో మళ్ళీ వరలక్ష్మి వ్రతం అంటే వచ్చే నెలలో, ఆగస్టు నెలలో వరలక్ష్మి వ్రతం వస్తాయి కాబట్టి అప్పుడు మనం చేసుకోం కాబట్టి, అందుకే నేను ఈ నెలలో అయితే చేపలు ఒక 2-3 సార్లు అయితే, వారానికి 2 సార్లు అయితే వండుతూ ఉన్నాను అనమాట. అలాగే ఈ రోజైతే చేపలు వచ్చేసి ఇవి మీకు అంతకుముందుకే చూపించినాను. అంటే ఈ చేపల పులుసు నేను ఎలా ఫాస్ట్గా చేయటం అంటే అన్నీ ఒకేసారి కలిపెట్టేస్తాను. అలా అయితే నాకు ఈజీగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ వేళనే చేస్తాను అనమాట. ముక్క బాగానే ఉడుకుతుంది, చిదురవ్వకుండా. అలాగే ఆ పులుసు కూర మొత్తం, పులుసు అయినా కూర అయినా ఒకటేలేండి, అదంతా అన్ని కలిపి పెట్టేసినా బాగుంటుంది అనమాట. అనమాట ఏకంగా చేసేది చూపించకుండా అంతకుముందుకి వీటిని ఎలా చేయాలో చూపించాను కదా. అంటే వీటి మీద ఉన్న స్కిన్ తల దగ్గర నుంచి ఈ తోక దగ్గర దాకా మొత్తం ఈ పైన ఉన్న ఈ చుట్టూ కోసేసుకొని, ఈ పొట్టలో ఉన్న పేగులు కూడా ఒకేసారి కోసేసుకొని పైన తాడ తీసేసి అప్పుడు మాత్రం ఇలా వచ్చేసిద్ది అనమాట. అప్పుడు 3 సార్లు ఒకసారి ఉప్పు వేసి కడుక్కొని, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ, ఆ స్మెల్ అనేది లేకుండా ఉండటాని కోసం నిమ్మరసం వేసి కడిగినా, లేదా పసుపు, అదేం అవసరం లేదు, రొయ్యలు అయితేనే పసుపు కొంచెం సాల్ట్ వేసి కడుగుతారు. చేపలకైతే ఉప్పు మాత్రం వేస్తే సరిపోతుంది. ఆ స్మెల్ అయితే అంత అనిపించవు అనమాట. ఇవి సముద్రం చేపలు, వీటి పేరు అయితే చెప్పలేదు కదా. ఇవి పార్లు అనమాట, సేమ్ కానాగంతులు ఉన్నట్టు ఉంటాయి. చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ బాగుంటుంది, చేప బాగుంటుంది, పులుసు బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా తినచ్చు. మీకు వీలైతే దొరికితే కంపల్సరీగా. ఈ పైన ఉన్న స్కిన్ కొంచెం ముళ్ళుగా ఉన్నట్టుగా ఉంటుంది. కొంతమందికి అయితే తెలియక తీసుకోరు అనమాట. అంటే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి, టేస్ట్ బాగుండదేమో అనుకుంటారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండి బాగానే ఉంటాయి, పచ్చి కూడా బాగుంటాయి. పిల్లలు తినచ్చు అనమాట. ముఖ్యంగా సేమ్ కానాకంత ఉన్నట్టు ఉంటుంది. పైన ఏంటంటే ఎన్ని మీద కొంచెం ముళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదే మనకి ఈ చేపలకి గుర్తు అనమాట. వీటి గురించి అంటే సముద్రం దగ్గరగా ఉన్న వాళ్ళకి, కొంతమంది దగ్గర లేకపోయిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. కానీ మా సైడ్ ఉన్న వాళ్ళకి, సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి, ఏ ఏరియా వాళ్ళకైనా కంపల్సరీ తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి పార అనమాట. పార చేపలు అంటారు వీటిని. నేను వచ్చేసి కిలో అయితే తీసుకున్నాను, 150 రూపాయలు అనమాట. ఇప్పుడైతే చూపిస్తాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇదిగో నీట్గా ఉప్పు వేసి, కల్లుప్పు అయితే బాగుంటుంది. ఆ గరుకుదనానికి చేపలు కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ఇలా ఉన్నాయి తెల్లగా. ఇప్పుడు ఇవి వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే చెయ్యాలి. కొంతమంది ఏంటంటే పులుసు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసేసి అంత ప్రాసెస్ అయితే చేస్తారు. నేను అంత ప్రాసెస్ అయితే చేయట్లేదు అనమాట. ఎందుకంటే మాకు ఇక 3 రోజుల్లో తిరణాలు అయితే ఉంది. ఇక తిరణాలు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ ఏమీ వండము. అంటే తిరణాలకి, అమ్మవారి తిరణాలకి వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ 5 రోజులు కొంచెం బాగుంటే మనకి పూజ చేసుకొని తిరణాలకు వెళ్ళటానికి, అమ్మవారి తిరణాలకు కదా బాగుంటుంది అనమాట. టెంపుల్కి వెళ్తాం కదా 5 రోజులు, చాలా దగ్గరగానే ఉంటుంది. మళ్ళీ నేను టెంపుల్ అంటే ఈ రోజైతే లాగైతే చేస్తాను అనమాట. అక్కడ తిరణాలకు సంబంధించింది ఏమేమి వచ్చినాయో, అక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో అది మొత్తం వీడియో అయితే రేపు అయితే పెడతాను అనమాట. ఈ రోజు తీస్తాను, రేపు అయితే పెడతాను. ఇదిగండి ఈ సండే రోజు మా ఇంట్లో ఈ చేపలు, అలాగే ఇదిగో పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలైనా పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. నాకైతే మామిడికాయ లేదు కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. నాకేంటంటే మా ఇంట్లో వాళ్ళ పిల్లలు అయితే తినరు. నాకు ఈ చేపల పులుసులో రైస్లోకి తినేటప్పుడు ఇవి నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయి అనమాట. అందుకోసమే నేను పచ్చిమిరపకాయలు అయితే యూజ్ చేస్తాను. ఇంక వేటిలో అయితే వేయను. అలాగే అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్కటి చూపిస్తాను. ఒకేసారి కలిపెట్టేస్తున్నాను అనమాట. ఎందుకు అంత బిజీ
అనుకుంటే స్టిచ్చింగ్ అనమాట. మళ్ళీ 9-10 గంటల కల్లా కరెంటు పోతుంది. అందుకే ఫాస్ట్గా చేయడానికి అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే దీంట్లో ఒక్కొక్కటిగా వేస్తాను చూడండి. కొంచెం వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా ఏమనుకోకుండా చూడండి. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇటు పక్క అయితే రైస్ అయితే పెట్టిందనమాట, అన్నం పెట్టేస్తుంది. ఇప్పుడైతే ఉప్పు అంటే కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. నాకైతే ఈ ఉప్పు ఉంది కదా లావు ఉప్పు, అదైతే వేస్తున్నాను. చేపల పులుసులో ముఖ్యంగా ఉప్పు, కారం, పులుపు ఇవి అయితే చెక్ చేసుకోవాలి. అవి కొంచెం ఎక్కువ పడతాయి. పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసాను కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయ ఇవి కూడా పేస్ట్ కూడా పట్టి వేస్తాను. ఒక్కోసారి ఇలా చేస్తాను అనమాట. ఈ రెండు కూడా అయితే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇదైతే కంపల్సరీగా వేస్తాను. కొంతమంది అయితే వెయ్యరంట, నెల్లూరు సైడ్ ఉన్న వాళ్ళు. మేమైతే ఖచ్చితంగా వేస్తాను. టేస్ట్ బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అంటే కేజీ చేపలు కదా, కేజీ వచ్చేసి 150 రూపాయలు అనమాట. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది కానీ పట్టుకున్నాం అనుకోండి, మనకేంటంటే ఎప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పటికి వేసి చేయాలంటే పని లేట్ అయిపోతుంది. అందుకని కొన్ని మసాలాలు నేను ముందోడే పట్టుకొని పెట్టుకుంటాను. అవన్నీ ఒకరోజు వీడియో కూడా చేస్తానండి. అంటే అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి కూర చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, మర్చిపోయి పసుపు వేస్తాను అనమాట. కారం వేసిన తర్వాత అప్పుడు ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేస్తాను. పసుపు అయితే కొంచెం 1 స్పూన్ అయితే వేసాను. 1 స్పూన్ అయితే సరిపోతుంది కేజీకి. అంటే నీసు కూరల్లో కొంచెం పసుపు వేస్తే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అలానే ఎక్కువైతే వేయి కాకండి. అలాగే పసుపు వేసాను కదా 1 స్పూను. అలాగే కారం అనమాట. చేపల పులుసు అంటేనే కొంచెం స్పైసీనెస్గా ఉండాలి కాబట్టి 4 స్పూన్లు అయితే కారం అయితే వేస్తాను. 3 వేసాను కదా, మీతో మాట్లాడుతూ మర్చిపోయాను అనమాట. 4 స్పూన్లు కారం వేసాను. అలాగే 4 స్పూన్ల కారానికి 3 స్పూన్ల ధనియాలు, జీలకర్ర, మెంతులు, గసగసాల పౌడర్ అనమాట. చేపల పులుసుకైనా, వెజిటేబుల్ కర్రీకైనా, ఫ్రైకైనా, పులుసు కూరలకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడైతే 3 స్పూన్లు అయితే వేసాను. అయితే మెయిన్గా ఈ మసాలాలన్నీ వేసాను కదా, అలాగే కరివేపాకు. చేపల పులుసు అంటేనే కరివేపాకు కంపల్సరీగా వేయాలి. అలాగే కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కంపల్సరీగా ఈ కరివేపాకు అయితే వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎంత వేసినా తక్కువే. మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను అనమాట. 3 రెమ్మల కరివేపాకు అయితే వేసాను. అలాగే ఆయిల్, ఇది తక్కువైనా కూర బాగుండదు, ఎక్కువైనా కూర బాగుండదు అనమాట. కరెక్ట్గా చూసుకొని అయితే వెయ్యాలి. అంటే చేప ముక్కలను బట్టి అయితే వెయ్యండి, ఆయిల్ అయితే వెయ్యండి. క్వాంటిటీ అంటే ఏముండదు అనమాట. ఎక్కువైనా తక్కువైనా కూర టేస్ట్ బాగుండదు అనమాట. చూసుకొని కలుపుకోండి. నేనైతే కొంత అయితే వేసాను అనమాట. అంటే ఒక 100 గ్రాముల పైన ఉంటుంది. ఇప్పుడైతే ఇలా వేసాను కదా, అంటే కనిపిస్తుందో లేదో, ఇందులో అయితే అన్నీ వేసేసాను కదా. ఇప్పుడైతే గెంటితో కాకుండా చేతితోటే కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఈ మసాలా మొత్తం చేప ముక్కలకైతే పడుతుంది అనమాట. నీట్గా చెయ్యి అయితే కడుక్కున్న తర్వాత ఇదిగండి, ఇదంతా ఇలా అయితే పట్టించాలన్నమాట. ఈ చేప ముక్కలకైతే ఇలా పట్టించాలి. అప్పుడే మనకి ఈ మసాలాలు ఇవన్నీ, ఉప్పు కారాలు ఇవన్నీ బాగా కలిసిపోతాయి చేప ముక్కలకైతే. అప్పుడు ఎక్కడ మనకి ఈ ఉప్పు కారాలు మసాలాలు శుద్ధలుగా లేకుండా బాగా కలిసిపోతుంది అనమాట. అదే గంటి పెడితే అసలు కలవదు, మనం కలపలేము. మొత్తం కలిపిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను, లేట్ అయిపోతుంది కదా. మళ్ళీ విషయం అయితే చెప్తాను. కొంచెం ఆయిల్ ఎలా వేసుకోవాలో తెలియని వాళ్ళకి, అంటే కొంచెం కరెక్ట్గా వేయలేరు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇదిగండి కొంచెం ఇలా వేసాను కదా, కొంచెం ఆయిల్ తక్కువ అనిపించినా అంటే ఫస్ట్ కొద్దిగా అయితే వేసుకోండి. మొత్తం
ఉప్పు కారాలు మసాలా ఈ చేపల ముక్కలకు పట్టించిన తర్వాత మనకు అర్థమైపోతుంది అనమాట. ఆయిల్ కొంచెం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని అర్థమైపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు. అందుకే నేను కొద్దిగా అయితే వేసాను అనమాట. కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, అందుకే ఇంకొద్దిగా అయితే వేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట. మళ్ళీ ఎక్కువ వేసినా బాగుండదా. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా అయితే కలిపేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడ్డా మళ్ళీ పైన ఏంటంటే పులుసు మీద తేరుకుంటూ ఉంటుంది అనమాట. తెట్లుగా కొంచెం నా కూరలు ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది. అలా అని ఎక్కువ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకే తెలియని వాళ్ళు ఏంటంటే ఇలా 2 సార్లు కొద్దిగా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా చేతితోటి మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటే అప్పుడు కొంచెం ఇదిగో ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి ఆయిల్ ఎక్కువ అయిందా లేదని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడైతే మొత్తం అయితే ఆయిల్ వేసిన తర్వాత కలిపేసాను. ఇంకా చింతపండు పులుసు అయితే పోసుకోవాలన్నమాట. అది చింతపండు పులుసు సపరేట్గా తీసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను మిగతా ప్రాసెస్. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారాలు మసాలాలు అన్నీ చేప ముక్కలకి అయితే పట్టించేసాం కదా. కాసేపు ఉంటే బాగా ఈలోపు నానుతుందనమాట. ఈలోపు చింతపండు పులుసు అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే చింతపండు పులుసు అయితే కొంచెం చిక్కగా పోసుకోవాలి. అంత చిక్కగా పోసుకున్నా కూడా పులుపు అనేది ఉంటుంది. ఇప్పుడు నేనైతే చూపిస్తాను, ఎప్పుడు చూపిస్తా ఉంటాను, ఎప్పటికప్పటికి కొత్తగానే ఉంటుంది కదా. అంటే చూడని వాళ్ళు అయితే ఉంటారు కదా. ఇప్పుడైతే చింతపండు పులుసు మొత్తం ఈ గిన్నెకైతే తీసాను. తీసిన తర్వాత ఇందులో అయితే పోస్తున్నాను అనమాట. ఇలా పోసేటప్పుడు అడుగున కంపల్సరీగా పిప్ అనేది ఉంటుంది, అది చూసుకొని పోసుకోండి. లేకపోతే పిప్ అంతా చేపల పులుసులో చేప ముక్కల్లో పడిపోతుంది అనమాట. ఈ పులుసులోకి ఇలా చేయడం పెట్టేస్తే ఈజీగా ఈ పిప్ అంతా మన చేతులకి అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చేపల పులుసు. చేపల పులుసు టేస్ట్ అంతా ఉప్పు కారం అలాగే పసుపు అంత ఇంపార్టెంట్ ఏం కాదనమాట ఏ కూరకైనా. అలాగే ఉప్పు కారం అలాగే చింతపండు పులుసు, ఇది మనం పలసం పోసినా కూర టేస్ట్ ఉండదు. అలాగే చికెన్ పోసినా పులుపు ఎక్కువ అవుతుంది అనమాట. అలా ఈక్వల్గా కరెక్ట్గా చూసుకొని అయితే పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసాను కదా, ఇంకా కొంత పిప్ అయితే ఉందనమాట. ఇది కూడా కలిపి పోసేస్తాను. అంటే కొంచెం పిప్ ఉంది, పులుసు వచ్చిద్ది. ఇంకా ఈ ప్రాసెస్ అంతా మనకి కరెక్ట్గా కనుక చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంత వంటరా అనే వాళ్ళు కూడా, అంటే చేపల పులుసు చేయటం కొంతమందికి అయితే కుదరదు కదా, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మనం అన్నీ ఫ్రై చేస్తూ చూపిస్తూ ఉంటే కొంతమందికి అయితే తెలియదు అనమాట, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను అనమాట, బాగుంటుంది. ఒకసారి అయితే సపరేట్గా ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఈసారి. నెక్స్ట్ సండే రోజు అయితే, ప్రతి సండే అయితే కంపల్సరీగా చేపలు చికెన్ ప్రతి ఇంట్లో తెచ్చుకుంటారు కదా. ఇప్పుడైతే ఇంకా నా మిగతా కొంచెం చింతపండు ఉంది కదా, అదైతే బాగా ఇలా గట్టిగా పిసికేసుకోవాలన్నమాట. ఈ చింతపండులో ఉన్న పులుపు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ చింతపండు ఈ పిప్ అయితే సపరేట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది పోయటానికి. ఇలా పక్కన సపరేట్ చేసిన తర్వాత అప్పుడు ఈ పులుసు అయితే ఇలా పోసుకోవాలన్నమాట. మళ్ళీ పిప్పు కూడా ఇందులో పడకుండా జాగ్రత్తగా చేయడం పెట్టుకొని పోసుకోవాలి. కొన్ని కూరలు ఇలాగే ఉంటాయి అనమాట, చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోస్తాను కదా, కొన్ని వాటర్ అయితే పోస్తాను, అంటే పులుపు అనేది లేకుండా. ఈ వాటర్ పోసేటప్పుడు కొంచెం చూసుకొని పోసుకోండి. ఎక్కువైనా కూడా కూర పులుసు అనేది పలుసుగా అయిపోయి కూర కూడా టేస్ట్ మారిపోతుంది అనమాట. ఈ కొన్ని మాత్రం వేసాను అనమాట. అప్పుడు మళ్ళీ పులుపు అయితే చెక్ చేసుకోవాలి. ఇలా పోసిన తర్వాత మొత్తం ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా అంటే కలిసిపోతుంది. ఒకవేళ ఇలా కలవకపోతే ఇలాంటి చెక్క గరిటెలు ఉంటాయి కదా, ఇవేంటంటే ఇందులో చేప ముక్కలు అంటే చెదురు అవ్వవు, కానీ కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అదే మనం కూర వేసుకునే గంట అయితే కొంచెం దానికని ఇది బాగుంటుంది అనమాట. చెయ్యి అనేది పెట్టకుండా కొంతమంది ఇష్టపడరు కదా, కొంతమంది చేతితోటే కలిపేస్తారు పులుసు పోసిన తర్వాత.
ఇలాంటి గెండిలతోటి ఇలా కలిపేసుకుంటే ఆ ఉప్పు కారం ఏదన్నా అడుగును ఉన్నా ఈ పులుసులోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసుకొని కొంచెం ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు, అలాగే కొంచెం కారం తగ్గినా వేసుకోవచ్చు. కొంచెం పులుపు ఉంటే కొన్ని వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మొత్తం ఇలా అయితే కలిపేసాను కదా, ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం ఈ పులుపు అయితే చెక్ చేసుకుంటాను. కారం అయితే సరిపోతుంది, కొంచెం పుల్లగా ఉందన్నమాట. కొన్ని వాటర్ మాత్రమే పోస్తాను. మళ్ళీ రెండోసారి అయితే చూడాలి. ఇంకా వాటర్ అయితే వేయకూడదు అనమాట. కొంచెం పులుపు కనిపిస్తుంది కదా, కొంచెం పుల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం కల్లుప్పు అయితే వేస్తాను. కొంచెం పుల్లగా ఉంది కదా, వాటర్ పోస్తే మళ్ళీ కూర టేస్ట్ మారిపోతుంది. కొంచెం పులుపుగా అనిపిస్తే అప్పుడు చప్పగా ఉన్నట్టు అనమాట. కొంచెం ఉప్పు వేస్తే మళ్ళీ ఆ పులుపు అనేది పోతుంది. కారం తగ్గిన ఉప్పు తగ్గితే మళ్ళీ మనం తినేటప్పుడు అయితే వేసుకోవచ్చు. కారం తగ్గిందంటే కూర తెరలు పట్టిన తర్వాత అప్పుడు కారం వేస్తే బాగుండదు అనమాట. ఇప్పుడే అన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ అలా అయితే కలుపుతున్నాను అనమాట. అంటే ఇలా ఉప్పు వేసిన తర్వాత అంటే కల్లుప్పు కదా, ఒకే దగ్గర ఉండకుండా తెరులుతుంది, ఒకే దగ్గర ఉండకుండా మనకి కలిసిపోతుంది అనమాట. ఇలా అయితే కలిపేసాను. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి చేపల పులుసు ఎలా ఉందో. ఉడక ముందే ఎలా ఉందో, ఉడికిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూడండి పులుసు అయితే కేజీ చేపలకి ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం చిక్కగా అంత పలసంగా ఉండకూడదు, చిక్కగా ఉన్నా కూడా పులుపు ఎక్కువ. ఫైనల్గా కూర అయితే ఇలా అయితే అంటే చేపల పులుసు అయితే ఇలా అయితే పోసేసాను అనమాట. ఈ కూర తెరలక ముందే సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేయచ్చు, మనం తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ కారం పులుపు అనేది చెక్ చేసుకోవాలి. తెరిలిన తర్వాత కారం కానీ కొంచెం వాటర్ పోసినా కూర అయితే బాగుండదు అనమాట. ఇప్పుడైతే చూసారు కదా, ఇంత క్వాంటిటీ తోటి అయితే నేను ఈ చేపల పులుసు అయితే చేస్తున్నాను. కిలో చేపలు ఇవి. ఇప్పుడైతే మూత అయితే పెట్టాను. ఆల్మోస్ట్ స్టవ్ కూడా వెలిగించేసాను అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కనీసం పావు గంట పైనే, అంటే పులుసుని బట్టి పావు గంట పైనే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే ఒక పావు గంట తర్వాత అయితే చూపిస్తాను కూర ఎంతవరకు ఉడికిందో. ఒక పక్క అయితే చేపల పులుసు అయితే ఉడుకుతుంది. గబగబా అన్నం అయితే వండేసాను. చేపల పులుసు అయితే ఉంది కదా, ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు ఇదిగండి ఇక్కడైతే బ్లౌజులు అయితే ఉన్నాయి, స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. అంటే సగం వరకు అయితే కుట్టాను అనమాట. ఈరోజు చేపల పులుసు చేయకూడదు, పని ఎక్కువ పెట్టుకోకూడదు అనుకున్నాను. మళ్ళీ కరెంటు పోతుందేమోనని. అంటే కరెంట్ అంటే మాకు తిరణాల అమ్మవారి తిరణాల టెంపుల్ దగ్గరే, కాకపోతే ఏంటంటే అక్కడ లైటింగ్స్ ఇవన్నీ వేస్తూ ఉన్నారు కాబట్టి అందుకు కరెంటు పోతుంది అనమాట. తీసేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేసుకోవాలి కదా. అందులో ఈరోజు ఏంటంటే ఒక 4-5 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది. ఈరోజే ఎండ వచ్చేసింది అనమాట. చాలా బాగుంటుంది. వర్షం పడ్డా మంచిదే, ఏంటంటే మనకి పంటలు పండాలి కదా. ఆ ఎండ వచ్చిందనమాట. ఎంతైనా కొంచెం ఎండ కాస్తుంటే బాగుంటుంది. మళ్ళీ ఎంత ఎక్కువ ఎండ కాసినా మళ్ళీ దానికి కూడా ఎండ ఎక్కువగా ఉందనుకుంటాం. పరంటకాయలు అయితే ఈ సంవత్సరం మాకు చాలా తక్కువే, అంత ఎక్కువ అనిపించలేదు అనమాట. వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, పరంటకాయలు పారిపోయింది. చాలా బాగుందన్నమాట. ఈ వారం రోజులు వర్షం కనుకోకుండా ఉంటే తిరణాలు అయితే చాలా బాగా జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. చాలా భారీ ఎత్తున అయితే చేస్తున్నారనమాట తిరణాల. అందుకోసం కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయి, అంటే వేరే వాళ్ళకి ఇవాళ రేపట్లో త్వరగా ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేస్తే మనకి డబ్బులు వస్తాయి, తిరణాలకు కూడా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. వీడియోస్ కూడా తీయాలి కదా. మా ఊర్లో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే తిరణాలు. అంతకుముందు కంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, అలాగే హర్షి పాప ప్రెగ్నెన్సీ తోటి ఉన్నాను అనమాట. తిరణాల రోజే అంటే ఈసారి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కదా. ఈసారి ఏంటంటే ప్రతి సంవత్సరం జూన్ 12, 10 అలా స్టార్ట్ చేస్తారనమాట. 14 ఆ టైంలో. ఈసారి ఏంటంటే జూలైలో కొంచెం లేట్ అయిందనమాట. ఒక నెల లేట్ అయింది తిరణాల. చాలా భారీ ఎత్తున చేయాలనుకుంటున్నారు. అక్కడ తిరణాలకు సంబంధించింది అప్డేట్ అయితే
ఇస్తానమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. అమ్మవారు కొంగు బంగారం ఏ కోరికలు అనుకున్నా కూడా మంచి మనసుతోటి నెరవేరుస్తుంది. ఆ ప్రాసెస్ అంటే ఆ వీడియోలో అయితే చెప్తారనమాట. ఈరోజు తీయాలి వీడియో, అందుకే స్టిచ్చింగ్ అయితే త్వరగా చేసేయాలన్నమాట. కూర ఉడికేలోపు ఒక బ్లౌజ్ అయినా కుట్టేయాలి. తర్వాత అయితే మనం కూర ఎంతవరకు ఉడికిందో ఒక పావు గంట తర్వాత అయితే చూపిస్తాను. ఈలోపు ఈ వర్క్ అయితే చేస్తాను అనమాట అండి. ఇప్పుడైతే పావు గంట తర్వాత అయితే మళ్ళీ చేపల పులుసు ఎంతవరకు దగ్గర పడిందో చూద్దామని వచ్చాను. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే ఆ తర్వాత కూర ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను. చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే తగ్గిపోయింది అనమాట. ఉడకటం తగ్గిపోయింది. ఇప్పుడైతే నేను ఇలా వచ్చిన తర్వాత సిమ్లో అయితే పెడతాను. ఇక్కడైతే నేను ఇంకోటి అయితే వేస్తున్నాను అనమాట. ఇదిగో ఇది వచ్చేసి ఆవాలు మెంతులు పొడి అనమాట. అంటే ధనియాల జీలకర్రలో వేసున్నాయి, అంటే ధనియాల జీలకర్ర పౌడర్ వేశారు కదా ఒక 3 స్పూన్లు, అది వేసిన అందుకే 1 స్పూన్ అయితే తగ్గించాను అనమాట. ఇది ప్రత్యేకంగా ఆవాలు మెంతులు పొడి అనమాట. ఇది ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుని మెంతులు కొంచెం తక్కువ వేసుకుంటే చేపల పులుసుకి చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే ఒక 2 స్పూన్లు అయితే వేస్తాను. ఇప్పుడు దగ్గర నుంచి అయితే చూపిస్తాను కూర ఎలా ఉందో అండి. పావు గంట తర్వాత ఇది బాగా ఉడికి పులుసు అనేది ఇలా పైకి పులుసు చిక్కబడుతుంది, అలాగే ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మాత్రం స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోండి. అందుకే కొంచెం ఉడకటం కూడా తగ్గించి చూడండి. ఇలా ఉడికిన తర్వాత పావు గంట పైన పడుతుంది. ఇక్కడైతే ఇదిగండి ఆవాలు అలాగే మెంతులు అనమాట. కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకొని మెంతులు కొంచెం తక్కువ వేసుకుంటే చేదన్నది లేకుండా ఉంటుంది. ఇదైతే ఈ పౌడర్ అయితే వేస్తున్నాను కంపల్సరీగా. ఇది వేయటం వల్ల చేపల పులుసులో చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కిలో కాబట్టి నేను 1 స్పూన్నర అయితే వేస్తున్నాను. ఈ పొడి అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. కూర కూడా చాలా బాగుంటుంది కమ్మదనంగా. ఇప్పుడైతే వేసాను కదా 1 స్పూన్నర అయితే వేసాను. మొత్తం అయితే కలిపేసుకోవాలి. చేపలు పులుసు అంతా ఒకేసారి కలిపి పెట్టాం కాబట్టి ఇలా మన మధ్యలో ఇలా ఆవాల మెంతుల పొడి వేసిన తర్వాత ఇలా గెంటి పెట్టి కలిపేటప్పుడు ఇలా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. అప్పుడే చేప ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి. ఇదైతే చూడండి చేప ముక్కలు అయితే బాగా ఉడికి రెడీగా ఉన్నాయి. చిదురు కూడా అవ్వలేదు అనమాట. కొంతమంది అనుకుంటారు కదా ఏంటక్క అన్నీ కలిపి పెట్టేస్తే మళ్ళీ చేపల పులుసులో ఉడికిన తర్వాత ఈ చేప ముక్కలు చిదురు అవుతాయి కదా అనుకుంటారు. అస్సలు ఏమీ అవ్వదనమాట. ఇలా చేసినా కూడా అంటే మనం హై ఫ్లేమ్లో పావు గంట ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట పులుసు అనేది. ఇప్పుడైతే ఇందులో నేను ఆవాల మెంతుల పొడి వేసాను కదా, పావు గంట తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలి కూర అయితే. అంటే స్టవ్ని ఇలా సిమ్లో అయితే పెట్టేసేయండి. బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా స్లోగా ఉడికిద్ది కదా, అప్పుడు పులుసు కూడా దగ్గర పడి కూర అస్సలు చాలా బాగుంటుంది. ఒక 3 రోజుల దాకా కూడా పాడవకుండా చాలా బాగుంటుంది. ఒక నైట్ గడిసేకుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పావు గంట తర్వాత చూద్దాము. విషయం అయితే మర్చిపోయాను అనమాట. ఇందులో ఆవాలు పొడి మెంతుల పొడి వేసాను కదా, ఎక్కువైతే వేసుకోకండి, టేస్ట్ ఇంకా బాగుంటుందని. ఎక్కువ వేసినా కూడా చేదు వచ్చేస్తుంది అనమాట. మనం పులుసు క్వాంటిటీని బట్టే వేసుకోవాలి. అలాగే మర్చిపోయిన విషయం ఏంటంటే ఇదిగో ఫస్ట్లో కరివేపాకు వేసాము, అలాగే ఫైనల్లో కూడా వేస్తున్నాను అనమాట కరివేపాకు. ఇప్పుడు ఈ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇది కలిపెట్టాలి అంటే గంటి పెట్టి తిప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వేసేస్తే అదే ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. చూస్తారు కదా పావు గంట తర్వాత ఇందులో నేను ఆవాల పొడి అలాగే కరివేపాకు, ఆవాలంటే మెంతులు ఆవాల పొడి వేసాను. ఎక్కువ వేసినా కూడా కూర టేస్ట్ చేదు వచ్చేస్తుంది. ఫైనల్లో కొత్తిమీర కానీ కరివేపాకు, నాకైతే కరివేపాకు ఇష్టం కాబట్టి కరివేపాకు అయితే వేసాను. చికెన్లో అయితే కంపల్సరీగా కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. 2 డేస్ నుంచి అంటే 2 డేస్ కాదు 3 డేస్ నుంచి పైనే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొత్తిమీర అయితే తెచ్చుకోలేదు, కరివేపాకు అయితే వేసాను. మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. పావు గంట తర్వాత అయితే చూద్దాము. మేము కూడా చాలా ఆకలి అవుతుంది, వెయిటింగ్ అయితే చేస్తున్నాము. చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టం. పావు గంట తర్వాత అయితే చూద్దాము అండి. పావు గంట తర్వాత అయితే చూద్దాము కూర ఎలా ఉడికిందో. చూస్తుంటేనే మంచి స్మెల్ తోటి అసలు గుమగుమలాడిపోతుంది అనమాట. సండే వస్తే చాలు చేపల పులుసు చికెన్ కర్రీలతోటి మన ఇల్లు
అసలు గుమగుమలాడిపోతుంది. అలాగే పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సండే వస్తే పని ఎక్కువ ఉంటుంది. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడైతే చూసారా కూర అయితే బాగా పులుసు బాగా దగ్గర పడి అంటే ఎగిరిపోయి, ఇదిగండి అంటే దగ్గర పడినా ఎగిరిపోయినా ఒకటే కదా, ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిందనమాట. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపించేలా ఉందనమాట. చాలా బాగుంటుంది. ఇదిగండి అన్నీ ఒకేసారి కలిపెట్టేసాను కదా, ఇదిగో ముక్క కూడా చెదరలేదనమాట. సముద్రం చేపలు కదా, అసలు వస్తే కంపల్సరీగా తీసుకుంటాం అనమాట. ఈ చేపలు బాగుంటాయి. కానాగంత చేప తిన్న అంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. కూర అయితే ఉడికిపోయింది, బాగా పులుసు కూడా దగ్గర పడింది అనమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను. కూర మొత్తం ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలా అని ఆయిల్ ఎక్కువ వేసిందని అనుకోకండి, అంటే కొంచెం ఆయిల్ పైకి తేలింది. ఇలా మనం కొంచెం తీసి వేసుకుంటూ ఉంటే అదంతా పులుసు ఆయిల్ మొత్తం కలిసి వస్తుంది అనమాట. చేపల పులుసు అంటేనే కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అలా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగో ముందుగా అంటే ఫైనల్లో వేసిన కరివేపాకు ఫ్లేవర్ కూడా కూరగా బట్టి కూర చాలా టేస్ట్గా ఉందనమాట. ఈ పైన ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలింది కాబట్టి ఇలా ఉంది. అడుగున మొత్తం పులుసు అయితే ఉందనమాట. ఇలా కూర పలసంగా ఉంటే అన్నంలో ఎక్కువగా కలవదు, కూర టేస్ట్ కూడా బాగుండదు. ఇప్పుడైతే చూస్తారు కదా ఎలా ఉందో. ఒక సైడ్ నుంచి అయితే వేసుకోవాలన్నమాట చేపల పులుసు. మధ్యలో కలిపితే మొక్క అయితే దేనికి దానికి విడిపోయి వస్తుంది. ఇదిగో ఇలా ఉందన్నమాట. అందులో ఇవేంటంటే తాట తీసిన చేపలు కదా, అందుకే నెమ్మదిగా తీసుకుంటూ ఇది అన్నంలో అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఉంది. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఎక్కడైతే రైస్ కూడా ఉడికి ఉంది కాబట్టి ఇది వేసుకొని చూపిస్తాను. వేడివేడిగా చేపల పులుసు, అలాగే వేడివేడిగా రైస్. సరే కదా, చేపల పులుసు ఎంత టేస్ట్ అయితే మీకు తెలియదులే, నేను తినిన తర్వాత మేమే కదా తినేది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో కొంచెం చల్లారిన తర్వాత ఆ హీట్ అనేది తగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైట్ గడిస్తే, ఈరోజు వండాం కదా, రేపు నైట్కి అయితే రేపు ఉదయానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేను ఉదయాన్నే వండేస్తాను, అప్పుడు దాకైతే ఇక ఆగదు. ఇప్పటికీ ఆకలి అయితే ఎక్కువైపోయింది అనమాట. రాత్రి కూడా అన్నం తినలేదు పిల్లలు కానీ మేము కానీ. మరి ఏం తిన్నారు అనుకుంటారా, నూడిల్స్ అయితే చేసుకున్నాం అనమాట. నూడిల్స్ వీడియో ఎలా చెయ్యాలో నా పద్ధతిలో అయితే చేశాను. ఆ వీడియో అయితే కుదిరితే సాయంత్రం కానీ రేపు అయితే పెడతాను. ఈరోజైతే చేపల పులుసు ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇలా అయితే చేసుకోండి, ఎన్ని రకాలుగా చేసుకున్నా బాగుంటుంది. పులుపు, కారం, ఉప్పు తగ్గినా మనం తినేటప్పుడు వేసుకోవచ్చు. ఇవన్నీ ఉప్పు, కారం, పులుపు జాగ్రత్తగా చెక్ చేసుకొని వేసుకుంటే చేపల పులుసు అయితే ఇలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళైతే ఈ స్మెల్కి ఎప్పుడెప్పుడు మా అమ్మ అన్నం పెట్టేసిద్దో తినాలని రెడీగా ఉన్నారనమాట పిల్లలు. ఈరోజు టిఫిన్లు ఏం చేయలేదు. ఉదయాన్నే చేపలు వచ్చేసి ఇప్పుడు 9 అయిందనమాట టైము. ఇప్పుడైతే తినేస్తాము. ఇక చల్లారిన దాకైతే ఉన్నాము. నాకైతే చల్లారిన తర్వాత బాగానే ఉంటుంది, వేడివేడిగా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. హాయ్ అండి, దగ్గర నుంచి అయితే చూడండి. చేపల పులుసు ఉడకటం అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే బాగా హీట్ తగ్గుతుంది. అప్పుడు అన్నం అయితే వేసుకున్నాను అనమాట. వేడివేడి అన్నం, అలాగే వేడివేడిగా చేపల పులుసు నాకు చాలా ఇష్టం అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడు ఇంకా చల్లారితే బాగానే ఉంటుంది. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. అలాగే మామిడికాయ ముక్క కానీ చేపల పులుసులకి ఇలా పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. మామిడికాయ ముక్కలు లేనప్పుడు ఖచ్చితంగా నేను పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. ఇలా రైస్లోకి తింటూ పచ్చిమిరపకాయ కొంచెం స్పైసీగా తగిలిద్ది కదా, బాగుంటుంది అనమాట. చాలా బాగుంటాయి ఇవి. మీకు కంపల్సరీగా దొరికితే తీసుకోండి. ఆ టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఏంటంటే అన్నం తినేది అయితే చూపించిన అనమాట. కాకపోతే ఈరోజు మీకోసం అయితే చూపిస్తున్నాను ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. ఉప్పు, కారాలు ఇవన్నీ కరెక్ట్గా కానీ వేసుకుంటే చేపల పులుసు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. 1-2 సార్లు కానీ చేస్తే 3వసారి కానీ 4వసారి కానీ ఖచ్చితంగా అయితే చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. పులుపు, కారం మధ్య మధ్యలో అంటే సాల్ట్ తగ్గితే మళ్ళీ వేసాను. ఇప్పుడు కూడా కొంచెం చప్పగా ఉంది, మళ్ళీ సరిపోకపోతే వేసుకుంటాను అనమాట. కొంచెం చప్పగా ఉంది. పులుసు అయితే చాలా బాగుందన్నమాట. చేపలు కూడా చిన్నపిల్లలు కూడా తినచ్చు.
ఈరోజు మా సండే స్పెషల్. మిగతా అన్నం అయితే తర్వాత అయితే తింటాను. తింటూ చూపిస్తానంటే నాకు నచ్చదు. అలాగే ఈరోజు సండే రోజు మా ఇంట్లో ఈ ఆదివారం రోజు స్పెషల్ ఈ చేపలు, అంటే పార చేపలు అనమాట. సముద్రం చేపలు కదా, బాగుంటాయి అనమాట, ముళ్ళు తక్కువ. ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో ఈ చేపల పులుసు అయితే చేస్తాను. ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే చూడవచ్చు. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. దగ్గర నుంచి అయితే చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను అన్నం తినేది ఇదైతే చూపించిన అన్నమాట. నాకు అంతగా నచ్చదు, మీకోసం అయితే చూపిస్తున్నాను అనమాట. కూర ఎలా ఉందో, ఎంత చిక్కదనంగా ఉంటే ఇలా ఉంటుందో. కారం అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి, చిన్నపిల్లలు ఉంటారు కదా. చేప ముక్క అయితే చూపిస్తాను ఎలా ఉందో. ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, అసలు ఉండదు, ఒకటే ముళ్ళు. ఈ చేప ముక్క ఇందులో ఇలా పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఇలా ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నమాట చేపకి. ఇక ముళ్ళు అయితే ఉండవు అనమాట. ఇది ఇలా ఉంటుంది, అందుకే ఈజీగా పిల్లలు కూడా తినొచ్చు అనమాట. ముళ్ళు ఏమి ఉండదా.